బాబు ఖాళీ నిద్రలేచాడా? మందు చేసినట్టు వీధిని చూస్తేనే తెలుస్తుంది కదమ్మా ఖాళీ ఇంక లేవలేదని. అనుకున్నట్టే అయింది. పక్కనే ఉన్న గుడికి 4 వీధులు తిరిగి వెళ్ళాలి. తప్పుతుందా? 4 వీధులు తిరిగినా పర్వాలేదండి, ఇతని దగ్గర ఇరుక్కునే కంటే. ఖాళీ లేచాడా? లేవలేదు. ఏంటి సంగతి? ఆ ఖాళీ ఇంటి పక్కన నాకు 5,000 ఇయ్యాలా. చాలా రోజుల తర్వాత ఇవాళ ఇస్తానన్నాడు. ఇక్కడ చూస్తే ఖాళీ లేగలేదు. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంటే వీడి దగ్గర పోగొట్టుకొని ఆడవలసి వస్తుంది. దాని బదులు తర్వాత వచ్చి తీసుకుంటాలే. సర్లే. ఎవరయ్యా ఖాళీ? అతను చూస్తే అందరూ భయపడుతున్నారు. ఈ ఏరియాకి అతను రౌడీయా లేక దాదానా? అతను రౌడీ కాదు, కానీ రౌడీ లాంటివాడు. దాదా కాదు, కానీ దాదా లాంటివాడు. మొత్తానికి అతను టైపు. అతను లెగిస్తేనే ప్రాబ్లం. మరి ఎందుకు భయపడుతున్నారు? ఇదిగో, అది అతను చెప్పడం కంటే అనుభవించిన వాడిని నేను చెబుతాను. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. ప్రేమకు మదర్ తెరీసా, తెలివికి అబ్దుల్ కలాం, అందానికి ఐశ్వర్య రాయ్, స్టైల్కి రజనీకాంత్, స్టెప్స్కి మదన్. కళ్ళు మెరవట్లో కొలిపే లైటింగ్, చెవులు హోరెత్తిపోయే సౌండ్, 24 గంటలు నాన్ స్టాప్ సర్వీస్. సందు సందుకి, గొంది గొందికి, మీరు ఎప్పుడు కావాలన్నా ఎక్కడికి రమ్మన్నా, ఎనీ ప్లేస్ ఎనీ సెంటర్. అబ్బాయి మన ఫైటింగ్ కాదు, లైటింగ్. అబ్బాయి మధ్యలో అడ్రాకు. పెళ్లిళ్ళకి, పేరంటాలకి, బర్త్డేలకి, డెత్డేలకి, సభలకు, సన్మానాలకు అన్నిటికీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో సర్వీస్ అందించగల ఏకైక సర్వీస్ ఖాళీ సౌండ్. ఒరే దెబ్బైపోయాం రోయ్. దెబ్బైపోయింది మనం కాదు, ఆ శర్మ గారు పొద్దున్నే ఖాళీ ఆడిపోయి చూశాడు. ఆడి పరిస్థితి ఏమవుద్దో. శర్మ, ఏంట్రా తొంగి తొంగి చూస్తున్నా? రారా బయట. ఖాళీ, నేనేం తప్పు చేశాను? ఏం తప్పు చేసావా? పొద్దున్నే మా ఖాళీ నిద్ర లేస్తుంటే నీ చదవ మొహం చూపెట్టావు. కొత్త యాంప్లిఫైర్ సెట్రా, పెళ్ళిన పేలి కాలిపోయింది. దాని ఖరీదు 5,000, మర్యాదగా 5,000 కక్కు. 5,000 నేను ఇవ్వాలా? లేకపోతే బడ్జెట్ మంత్రి ఇస్తాడా? తప్పైపోయింది ఖాళీ, ఈసారి కుదిలే. ఖాళీ దగ్గర వాయిదాలుండవు, వాయింపుడే. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. అయితే దీని సంగతి మర్చిపో. ఇదిగో, ముష్టి 5,000 కోసం నా భార్యను తీసుకెళ్తావా? 5,000కి గాజులు తీసుకెళ్తున్నా, రసీదు పంపిస్తా, తీసుకో. రుబాబు కూడా రసీదు ఇస్తారా? రుబాబు కాదు, మార్వాడి రసీదు. డబ్బులు ఇచ్చి గాజులు తెచ్చుకో. ఓహో, అతను లేచేంత వరకు ఇంతేనా? వేరే మార్గం లేదా? ఉంది, ప్రస్తుతానికి ఒకటి ఏర్పాటు చేసాం. ఏర్పాటు చేశారు కదా, మరి ఎందుకు భయం? లేస్తూనే గాడిదనే చూస్తాడని ఏమిటి గ్యారంటీ? అందుకే అతను లేచాడని కన్ఫర్మ్ అయ్యాకే దర్జాగా తీసుకుంటా. ఖాళీని నిద్ర లేపడానికి గాడిదని కొన్నాం, మరి గాడిదని లేపడానికి దేని కొనాలరా? నువ్వే నువ్వే లాభం లేదా. చిన్నరాడు పనికిరావు కానీ పెద్దరాయుడు పెట్టరా. ఏంట్రా, ఈ రాయిచి కొడితే గాడి చచ్చిపోతురా, తర్వాత మనం కావాలి. ఎద్దవా వద్దు. అర్చించాలే నోర్మై. పని పాట లేదు. నమస్కారం కాలన్నా. ఏంటి బాబా ఇంత లేటు? పొద్దున్నే రెడ్డి గారి ఇంట్లో లైటింగ్ సెటప్ ఉందని తెలుసు కదా. వయసు వస్తే సరిపోదు, గాడిదకున్న బాధ్యత కూడా నేను లేకపోయా. ఊపుకుంటూ వస్తున్నా వాడితో. ఊపుకుంటూ వస్తున్నానా? రోజు సింహంలా వచ్చే మనిషిని కాలు ఇరిపోయి కుంటి కుక్కలా వస్తుంటే ఏం జరిగిందని కూడా అడగ. ఏం జరుగుంటుందిలే, రాత్రి ముందే పోయి ఎవరింటి తలుపు తట్టుంటావు, వాళ్ళు చీపురు కట్టు తిరిగేస్తుంటారు. ఈ నీచైన ఫ్లాష్ బ్యాక్ ని అడగటం, నువ్వు నాకు చెప్పడం అవసరం నాకు ఇది? ప్రసాలే కొట్టుకుంది, వేరే పని లేదు. పొద్దుస్తామని ఇద్దరు కొట్టుకుంటూ చేస్తుంటారు. ఇదిగో 100 ఎందుకు? టిఫిన్ కి. మీకు కాదు, గాడిదకి. గాడిదకే 1 కిలో ఉలవలు, 1 కట్ట గడ్డి, 1 బ్రెడ్ తీసుకురండి. ఒక చిల్లీ సాసు, ఒక టమాటా సాసు వద్దా? అది గాడిద రేసు గుర్రం అనుకుంటున్నావు. సరే ఎక్కువ ఫీల్ అవుతున్నావు. మిగిలిందంటే మీరు కూడా టిఫిన్ చేసి రండి, నేను ఇంటికి స్నానం చేసి వస్తా. మిగిలిందా? ఏమి గుర్తు బాబాయ్, మనం కూడా రేపటి నుంచి ఉలవలు, గడ్డి, ఆకులు తినడం అలవాటు చేసుకుందాం. లేకపోతే పచ్చులు ఉండాల్సి వస్తుంది. డబుల్ ఇటీ. కానీ మెయిన్ రోడ్ దగ్గర వెల్కమ్ బోర్డు దగ్గర నుండి మండపం లోపల లైటింగ్ వరకు మొత్తం అయిపోయింది. నువ్వు ఒక్కసారి చెక్ చేసి కనెక్షన్ ఇస్తే మన పని అయిపోద్ది. కనెక్షన్ ఒక్క పైసా కూడా అడ్వాన్స్ తీసుకోకుండా మొత్తం డెకరేషన్ చేసాం. ముందు కలెక్షన్, ఆ తర్వాత కనెక్షన్. బాబాయ్ ఒకసారి పెళ్లి కూతురు తండ్రి కోర్టు ఎక్కడున్నాడు? పెళ్లి పెట్టు. ఇప్పుడు దాకా ఆడి కోసం ఎదిగాను, అక్కడ కనబడలేదు. ఒకసారి మైక్ తీసుకుని పిలు. హలో, మైక్ చెక్ 1 2 3. దయచేసి గౌరవనీయులు పెళ్లి కూతురు తండ్రి గారైన కోటిరెడ్డి గారు ఎక్కడున్నా ఈ మైక్ సెట్ దగ్గర రావాల్సిందిగా శ్రీ కాళీ గారు కోరుతున్నారు. శ్రీ మర్యాద పిలిస్తే రాడిటి. ఒరే కోటిగా, ఎక్కడున్నారా రే? నేను 3 లెక్క పెట్టేలోపు మర్యాదగా నా ముందుకు రాకపోయావో నా సంగతి తెలుసుగా నీకు? కాళీ కాళీ కాళీ, ఏంటి కాళీ?
మైకులు అరిచి నా పరువు తీస్తున్నావు? ఓహో నీకు పొరుగు గురించి కూడా తెలుసా? మండపంలో అడుగు పెట్టగానే డబ్బులు ఇస్తాన్నావుగా, ఏవి? పెళ్లికి చదివింపులు వస్తాయి కదా, ఆ డబ్బులు నా చేతిలో పడగానే నీ బాకీ నేను తీర్చేస్తాను. ఏంటి చదివింపు డబ్బులా? అవును కాళీ, ఇలాగే నా 4 అమ్మాయిల పెళ్లిళ్ళు కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఏ ప్రాబ్లం లేకుండా ఇలా వచ్చిన డబ్బులతోనే అందరి బాకీలు తీర్చేశాను. ఇది నా చివరమ్మాయి పెళ్లి, పర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఉన్నాను. నీ బాకీ నేను తీర్చేస్తాను కాళీ. ప్రతి పెళ్లికి ఇలాంటి దరిద్ర ప్లానింగ్ లేకపోతే ఒక కూతురు పుట్టగా నీ పెళ్ళంతో చెప్పి ఫ్యామిలీ ప్లానింగ్ చేయించచ్చుగా. ఇది నా చేతులే ఉంటుంది, ఆ భగవంతుడు ఇచ్చింది. భగవంతుడు అన్ని ఇస్తాడయా, అండం కూడా ఇస్తాడేంటి, నువ్వు కొనుక్కోవాలి. ఆల్రెడీ చేతులు కాలిపోయాయి, ఇక ఆకులు పట్టుకుని ఏం లాభం? కాళీ కాళీ తొందరగా కనెక్షన్ ఇవ్వు కాళీ, పర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఉన్నాను. అబ్బా, వస్తున్నానే. సరే కనెక్షన్ ఇచ్చి చెక్ చేయండి. ఎవరా? పెళ్లి కూతురికి పెళ్లి కుమారుడికి కట్న కానుకలు చదివించుకునే వాళ్ళు చదివించుకోవచ్చు. నువ్వు రాసుకో, మేము తీసుకుంటాం. లేవా ఏ కట్ట కానుకలు రావాలి రావాలి రావాలి, చదివింపులు రావాలి రావాలి అనిశెట్టి సోమరాజు 1001 రూపాయి. మనోడు ప్లానింగ్ కరెక్టే అని శెట్టి సోమరాజు గారు పెళ్లి కూతురు ఆశీర్వదించి 1001 రూపాయి ఇచ్చి. ఏమన్నా సార్, ఏమన్నా సార్? ₹1 ఇచ్చేవేంటి? మర్చిపోయేవేంట్రా? నువ్వు చదివించింది 1001 రూపాయి, ఇంకా 1000 రూపాయలు వస్తాయి. వాళ్ళెవరండి బాబు? కోటిరెడ్డి గారు జనరల్ స్టోర్ నా దగ్గర 1000 రూపాయలు సామాన్లు కొన్నాడు. అయితే ఏంటండి, అవి రావని నాకు తెలుసు, అందుకే 1000 మీద ₹1 ఎక్స్ట్రా వేసి పెళ్లి కూతురు చదివించేసా. పోస్తానండి. అన్నం తినకుండా వెళ్ళరా? ఇప్పుడే చదివింపులు మొదలయ్యాయి. ప్లాన్ చేశానమ్మా. నా మొహం చూస్తారేమిటయ్యా? వాయించండి. అందరితోటి ప్లానింగ్ అంటున్నాడు ఏంటి? లక్షల్లో వచ్చేద్ద కట్టమనుకున్నాడా ఏంటి? బోనియే పెద్ద బొక్క, అడుగుకోడు వస్తున్నాడు, వాడు ఎంత ఇస్తే అంత నొక్కు. రండి. మాయా వెంకటరత్నం 1116 రాసుకోండి. పాయా వెంకటరత్నం గారు పెళ్లి కూతురు ఆశీర్వదించి 1116 తీసుకో. సార్ డబ్బులు ఇచ్చారండి సార్. డబ్బులా ఇంకేమన్నా? అండర్స్టాండింగ్ ఏంటి రోయ్? కోటిరెడ్డి మా ఇంటి ఫంక్షన్ కి వస్తారా? 1116 చదివిస్తాడు. నేను కోటిరెడ్డికి వెళ్తానా? 1116 చదివిస్తాను. మేమిద్దరం డబ్బులు ఇచ్చి పుచ్చుకో. మాది బావా బామర్తల సరసం. నాకు సరసవాడాలి. కూర్చో. అదిగో క్యాష్ వస్తుంది, క్యాష్. కూల్. గోవిందరెడ్డి 500. చదివింపులు అయిన తర్వాత నా మిగిలిన కట్టిన డబ్బులు మొత్తం ఇస్తానని చెప్పేసి ఇప్పుడేమో మైకి చెట్టు వాళ్ళకి మేళగాళ్ళకే సరిపోయినని చెప్తున్నావు. నా కట్టిన డబ్బులు ఎగ్గొట్టాలని చూస్తున్నావా ఏంటి? అవి మాటలు బావగారు, తల తాకట్టు పెట్టేనే సరే వారం రోజులు మీ డబ్బులు ఇచ్చేస్తాను. నీ తల తాకట్టు పెడితే ఎవడు 10 పైసలు కూడా ఎవడో ఏదో సెంటిమెంట్ డైలాగులు చెప్పేసి చేతులు ఎత్తేద్దామో చూస్తున్నావేమో. ఇదిగో కట్నం డబ్బులు మొత్తం ఇస్తేనే నీ కూతురు నా ఇంట్లో కోడలుగా అడుగు పెట్టేది. అది మొత్తం ఇచ్చే వరకు నీ ఇంట్లోనే ఉంచుకో. అది కాదన్నయ్య గారు, అబ్బాయి మొక్కను చూసైనా నా కొడుకు తాళి కట్టాక కట్నం డబ్బు పక్కబడింది. ఇక ఈ శని కొట్టింది నా ఇంట్లోకి అడుగు పెడితే మేము మూచెత్తుకోవాల్సిందే. అమ్మాయిని ఇంకో మాట అన్నావు, నాలుగు చీరేస్తా. ఆయన చేసినప్పుడు అమ్మాయిని ఎందుకు తిడతానా? నువ్వెవరు? ఎవడైతే నీకెందుకు రా, నీకు కావాల్సిన డబ్బేగా. నువ్వు ఇస్తావా? ఇద్దామనే వచ్చా, అదే ఇంకో చోట అనుకో. నేను ఇచ్చే పద్ధతే వేరే విధంగా ఉంటుంది. ఇవ్వచ్చా? నీ కళ్ళకి నేను అడుక్కునే వాళ్ళ కనపడుతున్నానా? వాడికి నీకు పోలిక? వాడు లేదంటే పోతాడు రాను, వాడికంటే నీచాం. పిల్ల తండ్రి మాట ఇచ్చాడు కాబట్టి డబ్బులు ఇస్తున్నా, తీసుకో. రేయ్, ఇక్కడతో అడుక్కోవటం ఆపే. ఇది కాక దసరాకు రింగు కావాలి, దీపావళి చైన్ కావాలని అమ్మాయి కంట తడి పెట్టి చింటికి పంపించావో, రింగు పెట్టుకోవడానికి ఫింగర్ ఉండదు, చైన్ వేసుకోవడానికి మెడ ఉండదు. జాగ్రత్త. మర్యాదగా అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళి. అలాగే. కాళీ, చాలా సంతోషం కాళీ. నా కూతురు కాపురం నిలబెట్టావు. డబ్బు అని వెంటబడుతుంటే డబ్బు మనిషి అని తిట్టుకున్నాను. నీ మనసు బంగారం అని ఈ రోజే తెలిసింది. నీ రుణం ఉంచుకో. వారం రోజుల్లో నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను కాళీ. వద్దులే కోటి, డబ్బులు నేను మీ అమ్మాయికి చదివించాను అనుకో. ఉన్న డబ్బులు నాడు చేతులు పోస్తాడు, మనకు మాత్రం ఈ క్వార్టర్ తీసింది. అదేంటి సార్, ముగ్గురున్నారు, 2 గ్లాసులు చాలన్నారు. మా వాడు తాగడు. ఆయన తాగరా అండి? గ్లాసులో తాగడు. ఓ, అయ్యో అదేంటి సార్, నీళ్లు కలపకుండానే రా తాగేస్తున్నారు. ఇప్పుడు కలుపుతాడు, 2 లోపల మిక్స్ అయిపోతాయి. నువ్వు వెళ్ళి చికెన్ తీసుకురాపో. బాబాయ్ గారు, మందు లోపలికి వెళ్ళగానే మన మీద గౌరవం పెరుగుతుంది, మనం కాపాడుకోవాలరా. గౌరవం కాదు, ఆడికి ప్లాన్ చేసినట్టున్నాడు. బాబాయ్, అదొక చిన్న డౌట్. ఏంటది? మందు కొట్టక ముందు మదన్ చేతికి 10 వేళ్ళు ఉన్నాయి, మందు కొట్టాక చూస్తే ఏంటి 11 వేళ్ళు ఉన్నాయి? 11? ఖాళీ, నువ్వు తాగిన మత్తులో మాట్లాడుతున్నావు. మదన్ చేతికి 10 వేళ్లే ఉన్నాయి. 11 వేళ్లే ఉన్నాయి. ఎంత పందెం? పందెం కాయడానికి నా దగ్గరే ఉంది. కావాలంటే క్వార్టర్ పందెం. బాబాయ్, ఖాళీ తాగేసి పిచ్చిగా వాగుతున్నాడు. నా చేతికి 10 వేళ్ళు ఉన్నాయి, నా కోట కూడా పందెం పెట్టాయి. ఓకే, మీ ఇద్దరం చెరువు క్వార్టర్ పందెం పెడతావు. నువ్వు ఓడిపోతే మా ఇద్దరికి హాఫ్ ఇవ్వాలి. అది
ఓకే నువ్వు లెక్కెట్టు. ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 10. ఖాళీ అకౌంట్ లో నువ్వు ఆపు. 10 కదా, నేను లెక్కెడతా. 10 9 8 7 6 6 ప్లస్ 5 ఎంత? 11. మరి అదే కదా. 1 2 3 4 5 6 7 8 9 10 నేను లెక్కెడతా. 10 9 8 7 6 6 ప్లస్ 5 ఎంత? 11. మరి అదే కదా నేను దాని చెప్పేది. ఎవర్రా ఇక్కడ ఖాళీ? రేయ్, దమ్ముంటే రారా. ఓహో నువ్వేనా? మీ ఏరియాలో అమ్మాయి మీ చేస్తే మా వాళ్ళని కొట్టావా? ఒక్క గుద్దుతే నేల కరుచుకుంటావా? ఏంట్రా మొత్తం 4 అడుగులు కూడా లేవు? నువ్వు కొడితే నేను పడిపోతానా? కొట్రా కొట్రా కొట్రా. ఇంక నువ్వు అవసరం లేదు, అంతా ఖాళీ చూసుకుంటాడు. మనం ఆ మూల కూర్చుని ముందు కూడా మా ఏరియా వాడి మీద చేయేస్తేనే ఊరుకోడరా ఈ ఖాళీ. అలాంటిది మా ఏరియా అమ్మాయి మీద చేయేస్తే ఊరుకుంటాను. కొట్టుడు చూస్తే ఖాళీ కొట్టుడని అర్థమైపోయింది. ఇదిగో ఈ బాంబు రాసుకో. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదేంట్రా మీకు? ఉంటే ఇలా చేస్తారా? పండగొచ్చినా పబ్బం వచ్చినా 10 రకాల పిండి వంటలు చేసి కొసరి వడ్డిస్తాను కదరా. కొంచెం కూడా విశ్వాసం లేదురా మీకు? చూడు ఎలా కూర్చున్నారో, సర్కస్ నుంచి తప్పించుకొచ్చిన కోతుల్లాగా. పసిబిడ్డ లాంటి నా కొడుకుని బార్కి తీసుకెళ్తారా? పాలు కూడా తాగడం తెలియని పిల్లాడికి బ్రాంతి తాగిస్తారా? ఊరుకోవమ్మా, నీ కొడుకు మీద ఉన్న మమకారంతో నువ్వు అలా మాట్లాడుతున్నావు కానీ మీ వాడికి ఎవ్వరు ఏమీ నరపక్కర్లేదు. మేమన్నా కొద్దిగా నీళ్లు కలుపుకొని తాగుతాం, కానీ మీ వాడు డైరెక్ట్. అయ్యయ్యో పాపం, మందులో నీళ్లు కూడా కలుపుకోవాలని తెలియని అమాయకుడురా నా కొడుకు. అవునమ్మా, నేను దాహం అని అడిగితే కూల్ డ్రింక్ అని చెప్పి నాకు బ్రాందీ ఇచ్చారు. ఇక మీదట ఈ తాగుబోతులతో తిరక్కునా? నవ్వుతున్నావా? ఆవిడంత ఇండీసెంట్ గా తిరుగుతుంటే ఇన్నోసెంట్ లా నటిస్తున్నావా? సిగ్గు శరము రష్ ఉన్నవాడు ఎవరు ఇక్కడ ఉండరు. నేను ఖాళీ దగ్గర పనిలో చేరినప్పుడే సిగ్గు శరం రోషం అన్ని గొయ్యి గుయ్యిలో పాతిస్తాను. నేను రావు కావంటే ఆత్మాభిమానం ఉన్న మనిషిని వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. బాబాయ్ నువ్వేం చెప్పినా ఇక్కడ ఉన్నాను నేను. బాబాయ్ ఉన్న ఉద్యోగం కాదని వెళ్తున్నావు, ఇక్కడ నేను తప్పితే నీకు ఎవడు ఉద్యోగం ఏంటి? జాగ్రత్త. ఇచ్చేవాళ్ళ బాయ్ బోర్డు ఉద్యోగం, ఇదేమన్నా పెద్ద కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉద్యోగం ఏంటి? బాయ్ బాబాయ్ కొంచెం రోషం ఎక్కువే. ఒరేయ్ చేతులు కడుక్కోండి, మీకు ఇష్టమైన టిఫిన్ చేశాను. చేతులు కడుక్కున్నారా? అదేంటి ఇప్పుడే కదా సిగ్గు శరం రోషం అన్నావు? నేను కూడా నీలాగే వాటిని బయట పాతి పెట్టేసి వచ్చా. గంట గంట పోలీస్. అయ్యో ఆగో, పరిగెత్తొద్దు. నేను చెప్తున్నాను ఆగో. దొరకపోయావు, చాలా చిక్కులు ఎదుర్కొంటావు. నా సంగతి నీకు తెలీదు. ఆగమంటుంటే ఆగో. దొంగల్ని కూడా నేను క్షమించి వదిలేస్తాను, కానీ నిన్ను మాత్రం వదలను. ఎందుకంటే దొంగలు డబ్బు నగలే దొంగిలిస్తారు, కానీ నువ్వు నా మనసుని దోచుకున్నావు. నీకు ఎన్నిసార్లు చెప్పాను నా వెంట పడద్దని? నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పే వరకు నేను నిన్ను వదలను. నీకు నాకు లవ్ ఏంటే? నువ్వే లాఠీ పట్టుకునే ఇన్స్పెక్టర్, నేనే లైట్ పట్టుకునే లోకల్ని. మన ఇద్దరికి ఎలా కుదురుతుంది? నేను లాఠీ పట్టుకుంది మొన్నే, కానీ నేను పెద్ద మనిషి అయినప్పుడు నువ్వు వచ్చి మైక్ సెట్ పెట్టావే, అప్పటి నుంచే నువ్వంటే లవ్. మన ఇద్దరు కుదరదు కానీ నువ్వు ముందు లే తల్లి. నిన్ను చూసి 10 రోజులైంది. ఒక్క ముద్దివ్వు, లేస్తా. ముద్దేగా ఇచ్చి చేస్తా గానీ నువ్వు ముందు లే. సరే ఇవ్వు ఇవ్వు. నువ్వు అలా చూస్తే నాకు సిగ్గేస్తుంది. ముందు కళ్ళు మూసుకో. చా, కళ్ళు మూసుకుంటే పారిపోదావనా? నీకంత నమ్మకం లేకపోతే ఇదిగో మైక్. ఏంటి మైక్ ఇస్తున్నాడని చూస్తున్నావా? పోలీసు వాడికి టోపీ ఎంత ముఖ్యం, మైక్ సెట్ వాడికి మైక్ ఎంత ముఖ్యం. పట్టుకో, కళ్ళు మూసుకో. సరే ఇవ్వు ఇవ్వు.
అమ్మా వదిలిందిరా బాబు. రేయ్ నీ మైక్ నా దగ్గర వదిలేసావు. అది డమ్మీ మైక్, ఒరిజినల్ మైక్ నా దగ్గరే ఉంది, అది నువ్వే ఉంచుకో. ఎప్పుడో ఒక రోజు దొరక్కపోతావా?